So good morning all. Last class వచ్చేసప్పటికి unsymmetrical spacing of a conductor under transposed conditions చూసుకున్నాం కదా. అంటే మన కండక్టర్ని సో అన్సిమెట్రికల్ స్పేసింగ్లో ప్లేస్ చేసినప్పుడు అది ప్లేస్ చేసినప్పుడు వచ్చిన మనకి వాల్యూస్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ A2 న్యూట్రల్ పాయింట్, అట్లా కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ B2 న్యూట్రల్ అండ్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ C2 న్యూట్రల్ పాయింట్స్ని క్యాల్కులేట్ చేసాం. అండ్ మనం ఫైనల్గా ఏమనుకున్నాం అంటే సో కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది మనం అట్ ఈక్వల్ డిస్టెన్స్ అని తీసుకుంటున్నాం. సో ఈక్వల్ డిస్టెన్స్ అని తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని రిజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి ఈక్వల్ డిస్టెన్స్ అని రిజ్యూమ్ చేసుకున్నామో ఆ కండిషన్లో మనకి ఏమవుతుంది, D1 ఈజ్ ఈక్వల్స్ టు D2 ఈజ్ ఈక్వల్స్ టు D3 ఈజ్ ఈక్వల్ టు D అవుతుంది. కాబట్టి సో 3/3 రూట్ ఆఫ్ D1 D2 D3 ప్లేస్లో మనం ఓన్లీ Dని మనం సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫైనల్ ఫామ్లో ఏమొచ్చింది, 2πε0 log E D/R అని వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద final value of capacitance of the conductor from A to neutral point. And అట్లాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కెపాసిటెన్స్ ఆఫ్ డబుల్ సర్క్యూట్ 3-phase ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్. సో మీకు డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి చెప్పాను. సో డబుల్ సర్క్యూట్స్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏంటంటే టోటల్గా 6 కండక్టర్స్ని యూజ్ చేస్తాం. సో 6 కండక్టర్స్ని అంటే నథింగ్ బట్ మనకి 2 pairs ఆఫ్ కండక్టర్స్ అనేవి వస్తాయి. సో RYB అనేది ఒక సర్క్యూట్ కింద, అండ్ అట్లాగే నెక్స్ట్ RYB వచ్చేసి నెక్స్ట్ అనదర్ సర్క్యూట్ కింద. సో మనకి టోటల్గా 2 సర్క్యూట్స్ వస్తాయి అని చెప్పాను కదా. సో మనకి సింగిల్ సర్క్యూట్లో నథింగ్ బట్ సింగిల్ సర్క్యూట్లో మనకి ఏంటి ఓన్లీ 3 కనెక్టర్స్ వస్తాయి RYB. సో ఆ 3 కనెక్టర్స్ మనం ఒక టవర్ కానీ ఏమైనా తీసుకుంటే, ట్రాన్స్మిషన్ టవర్ ఏదైనా తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ టవర్ నుంచి మనం ప్లేస్ చేస్తామని చెప్పాను. అండ్ అట్లాగే మనకి డబుల్ సర్క్యూట్ అయితే మనకి RYB అంటే RYB అనేది మొత్తం మన టోటల్గా 6 కండక్టర్స్ వస్తాయి. సో ఫస్ట్ 3 కనెక్టర్స్ నథింగ్ బట్ RYB కనెక్టర్స్ వచ్చి ఒక సర్క్యూట్ కింద, నెక్స్ట్ వచ్చేసి RYBని నెక్స్ట్ అనదర్ సర్క్యూట్ కింద మనం ఫామ్ చేస్తాం. సో ఈ 2 సర్క్యూట్స్ని మనం ఏంటంటే ఒక టవర్ నుంచి మనం సో ప్లేస్ చేస్తాము. సో దానివల్ల మనకి ఏంటి అంటే ఒక టవర్స్ స్పేసింగ్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది, లేదంటే స్పేసింగ్ అనేది మనకి కలిసి వస్తుంది. అంటే మనకు ఇప్పుడు సింగిల్ సర్క్యూట్ అనుకోండి, ఒక RYB కనెక్టర్స్ని ప్లేస్ చేస్తాం కదా. సో ఒక్క సర్క్యూట్ వస్తుంది. సో నెక్స్ట్ వేరే సర్క్యూట్ని మళ్ళీ నెక్స్ట్ వేరే టవర్ పైన ప్లేస్ చేయాలి, అవునా? అదే డబుల్ సర్క్యూట్ అయితే ఏమైంది, 2 సర్క్యూట్స్ని ఒక టవర్ పైన ప్లేస్ చేస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, అక్కడ ఎకనామికల్గా కాస్ట్ అనేది మనకి కలిసి వస్తుంది, అండ్ అట్లాగే స్పేసింగ్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది కదా. సో ఇదొక అడ్వాంటేజ్ అని కూడా మీకు చెప్పాను, అవునా? అండ్ మనకి ఏంటి అంటే ఈ డబుల్ సర్క్యూట్ 3-phase ఓవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం ఏంటంటే నార్మల్గా మనం యూజ్ చేసే కండక్టర్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఫ్లాట్ వెర్టికల్ స్పేసింగ్ అన్నా లేకపోతే హెక్సాగనల్ స్పేసింగ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో ఈ డబుల్ సర్క్యూట్ 3-phase ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో. అండ్ ఏంటి అంటే ఇది ఇంకొకటి ఇందులో మనం మోడిఫైడ్ GMD మెథడ్ అనేది సో యూజ్ చేస్తాం. సో ఈ మోడిఫైడ్ GMD మెథడ్లో మనం ఏంటంటే కెపాసిటెన్స్ వాల్యూని మనం డిటర్మైన్ చేయడం కోసం సో వాటికి ఈ మోడిఫైడ్ GMD మెథడ్ అనేది మనకి ఏంటంటే ఇట్స్ హోల్డ్స్ గుడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఏంటంటే మనం ట్రాన్స్పోజ్డ్ 3-phase డబుల్ సర్క్యూట్ లైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ట్రాన్స్పోజ్డ్ 3-phase డబుల్ సర్క్యూట్ లైన్స్లో వాటిలో మన కెపాసిటెన్స్ వాల్యూని వాటిని మనం క్యాల్కులేషన్ చేయడం కోసం వాటి కోసం మనం మోడిఫైడ్ GMD మెథడ్ని వాటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లాగే మనకి ఇన్ కేస్ ఆఫ్ మన ఇండక్టెన్స్ మనకి ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టెన్స్ కనుక తీసుకుంటే ఇండక్టెన్స్ మనకి ఏం చేస్తున్నాం, సెల్ఫ్ GMD ఆర్ GMR కానీ సెల్ఫ్ GMDని కానీ మనకి కండక్టర్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్ఫ్ GMD ఆర్ GMR ఆఫ్ ద కండక్టర్ ఇస్ నెసెసరీ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్. ఏంటి అంటే మనకి ఇండక్టెన్స్ తీసుకుంటే మీకు అది కూడా చెప్పాను కదా, నేను ఇండక్టెన్స్ వాల్యూ అయితే సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ని మనం కన్సిడర్ చేస్తాం. అదే కెపాసిటెన్స్కి వచ్చేటప్పటికి మనం సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అవేమి కన్సిడర్ చెయ్యం. ఓన్లీ అవుట్ సైడ్ ఆఫ్ ద మనం ఛార్జెస్ని వాటిని మాత్రమే కండక్టర్ యొక్క అవుట్ సైడ్ ఛార్జెస్ని మాత్రమే కన్సిడర్ చేస్తాను కూడా మీకు చెప్పాను నేను. అండ్ ఏంటి అంటే ఇదే మనం చెప్తున్నాం ఇన్ కేస్ ఆఫ్ మనం ఇండక్టెన్స్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇండక్టెన్స్ అట్లాంటివి చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే GMD ఆర్ GMR మెథడ్లో
the self GMD ని or self GMR ని necessary of flux linkages. అంటే మనకి సెల్ఫ్ GMD కానీ సెల్ఫ్ GMR లో కానీ మనం ఏంటంటే ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్ అనేది మనకి నెసరీ మాట. అదే మనం కెపాసిటెన్స్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి అనుకోండి. సో ఏం కన్సిడర్ చేస్తామంటే since all the charges reside on the surface of the conductor and actual radius of the conductor is used. అంటే బట్ ఏంటంటే సో ఆల్ ద చార్జెస్ ఆన్ ద రిసైడ్స్ ఆన్ ద అంటే మనకి కండక్టర్ సర్ఫేస్ పైన ఎగ్జిస్ట్ అయ్యే అన్ని చార్జెస్ని అండ్ అట్లాగే యాక్చువల్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ని మనం యూజ్ చేస్తాం. అదే మన ఇండక్టెన్స్కి వచ్చేటప్పటికి సరిగ్గా వెళ్ళండి, ఇండక్టెన్స్ వచ్చేటప్పటికి మనం మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజ్ ఆర్ సెల్ఫ్ జిఎండిని మనం క్యాల్కులేషన్స్కి అదే మనకి క్యాల్కులేషన్స్కి వాటికి నెసరీ అవుతుంది. అదే మనం కెపాసిటర్కి వచ్చేటప్పటికి సో చార్జెస్ ఆన్ ద surface of the conductor or actual radius of the conductor is used for the calculation of capacitance. సో అట్లాగే మనకి ఈ డబుల్ సర్క్యూట్ 3 phase లైన్లో సిమెట్రికల్ స్పేస్డ్ లైన్స్ వాటిని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో సిమెట్రికల్లీ స్పేస్డ్ లైన్స్ తీసుకుంటే కనుక సో మనం ఏంటంటే మీకు ఏం చెప్తాం 3 కండక్టర్స్ వచ్చేసి మనం ఒక సర్క్యూట్ కింద ఫామ్ చేస్తాం అండ్ అట్లాగే మనకి రిమైనింగ్ 3 కండక్టర్స్ వచ్చేసి మనం అనదర్ సర్క్యూట్ కింద ఫామ్ చేస్తా అంటున్నాం కదా. సో ఇట్లా మన 2 సర్క్యూట్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక టవర్ పైన ప్లేస్ చేస్తున్నాం అవునా. కన్సిడర్ ఏ 3 phase డబుల్ సర్క్యూట్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో మనకి ఏంటి అంటే చూడండి ఈ 3 కండక్టర్స్ సో ఈ 3 కండక్టర్స్ వచ్చేసి మనకి ఒక సర్క్యూట్ అండ్ అట్లాగే మనకి నెక్స్ట్ ఈ 3 కండక్టర్స్ వచ్చేసి అనదర్ సర్క్యూట్ అన్నమాట. సో అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది 3 phase డబుల్ సర్క్యూట్ అంటే మనకి ఫామ్ అయింది కదా అవునా. సో డబుల్ సర్క్యూట్ అంటేనే మనకి నథింగ్ బట్ ఏంటి అంటే 2 సర్క్యూట్స్. సో 2 సర్క్యూట్స్ అనేవి ఫామ్ అయినాయి అవునా. సో ఈ డబుల్ సర్క్యూట్ లైన్స్ సిమెట్రికల్ స్పేసింగ్లో మనం ఏంటంటే 3 కండక్టర్స్ చూడండి సర్క్యూట్లో మనకి ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి 3 కండక్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 కండక్టర్స్ని మనం ఏం చేస్తామంటే ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం అండ్ అట్లాగే మనం ఏంటంటే ఫస్ట్ 3 కండక్టర్స్కి ఏబిసి అనే నొటేషన్ మన దీనికి ఏ బి సి అండ్ అట్లాగే నెక్స్ట్ 3 కండక్టర్స్కి వచ్చేటికి మనం ఏ డాష్ బి డాష్ సి డాష్ అని మనం ఇండికేషన్ అనేది ఇస్తాం అన్నమాట. చూడండి కన్సిడర్ ఏ 3 phase డబుల్ సర్క్యూట్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కండక్టర్స్. ఏంటంటే మన 3 phase డబుల్ సర్క్యూట్లో మనం కండక్టర్స్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం ఫార్మింగ్ 1 సర్క్యూట్. సో ఒక సర్క్యూట్లో మనం ఇస్తాం 3 కండక్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం అండ్ అట్లాగే మళ్ళీ అనదర్ సర్క్యూట్లో మనం ఏం చేస్తాం మళ్ళీ 3 కండక్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ 3 కండక్టర్స్కి ఏబిసి అనే మనం దీంతో మనం స్పెసిఫై చేస్తాం అండ్ అట్లాగే సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ సర్క్యూట్కి వచ్చేటప్పటికి మనం ఏ డాష్ బి డాష్ సి డాష్తో మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అన్నమాట. లెట్ ద చార్జ్ ఓవర్ ద కండక్టర్స్ ఏబిసి ఈజ్ Q1 Q2 అండ్ Q3 కూలమ్స్ పర్ మీటర్ లైన్. అంటే ఫస్ట్ 3 కండక్టర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 3 కండక్టర్స్ ఏమున్నాయి ఫస్ట్ 3 కండక్టర్స్ ఏబిసి ఉన్నాయి కదా. సో ఈ ఏబిసి కండక్టర్స్కి ఫస్ట్ 3 కండక్టర్స్ హ్యావింగ్ ద చార్జ్. సో ఈ ఫస్ట్ 3 కండక్టర్స్కి మనకి ఏంటి అంటే ఛార్జ్ ఏ కండక్టర్కి వచ్చి Q1 ఛార్జ్ ఉందని అండ్ బి కండక్టర్కి వచ్చి Q2 ఛార్జ్ ఉందని అండ్ సి కండక్టర్కి వచ్చేసి Q3 ఛార్జ్ ఉందని మనం సో త్రూ అవుట్ ద లెంత్. సో మనం కండక్టర్ ఎంత లెంత్ అయితే తీసుకుంటామో అన్నది మనం ఒక 5 kilometers ఆర్ 10 తీసుకోండి. అట్లా 10 kilometers లెంత్ తీసుకుంటే సో త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని మనకి ఏంటి అంటే సో హ్యావింగ్ సో ఇదేంటిది ఏ కండక్టర్ తీసుకున్నారనుకోండి. సో ఈ ఏ కండక్టర్ అయితే మనకి ఎంత దూరం అయితే మనం ఎంత డిస్టెన్స్ అయితే మనం ఎంత డిస్టెన్స్ వరకు మనం ప్లేస్ చేస్తామో సో అంత డిస్టెన్స్ వరకు కూడా మనకి Q1 అనే ఛార్జ్ అనేది ఉంది అండ్ అట్లాగే మనకి బికి కూడా Q2 ఛార్జ్ ఉందని అండ్ అట్లాగే మనం సి కనెక్టర్కి వచ్చేటప్పటికి Q3 ఛార్జ్ ఉంది అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం అండ్ దెన్ ఛార్జ్ ఓవర్ ద కండక్టర్స్. సో అట్లాగే మనకి అంటే ఫస్ట్ 3 కండక్టర్స్కి ఏబిసికి Q1 Q2 Q3 ఉంది కదా. సేమ్ అట్లాగే మళ్ళీ మనం ఏంటి అంటే నెక్స్ట్ 3 కండక్టర్స్ ఉన్నాయి కదా ఏ డాష్ బి డాష్ సి డాష్. సో ఏ డాష్ బి డాష్ సి డాష్ కూడా హ్యావింగ్ ద చార్జెస్ Q1 Q2 అండ్ Q3. Then the charge over the conductors A dash, B dash and C dash will be obviously
Q1, Q2 and Q3 coulombs per meter length. సో ఏంటంటే మనకి సో ఫస్ట్ 3 కండక్టర్స్కి ఎట్లా అయితే ఛార్జ్ Q1, Q2, Q3 ఉందో నెక్స్ట్ Q కండక్టర్స్కి కూడా ఛార్జ్ Q1, Q2, Q3 అనేది ఉంది అని చెప్తున్నాం. సో అండ్ మనకి ఏంటి అండర్ సిమెట్రికల్ స్పేసింగ్ కండిషన్స్లో వాటిలో అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్స్లో సో సమ్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో అందుకని చెప్పేసి అండ్ Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం ఇక్కడ ఇండికేట్ చేసాం అన్నమాట. పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to న్యూట్రల్ ప్లేన్ అండ్ అట్లాగే మనం ఇప్పుడు ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to న్యూట్రల్ ప్లేన్ని మనం ఇప్పుడు తీసుకుంటాం. సో ఫస్ట్ మీరు డబుల్ సర్క్యూట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిమెట్రికల్ స్పేసింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో డబుల్ అంటేనే మనకి అక్కడ డబుల్ సర్క్యూట్ అంటున్నాం. సో డబుల్ అంటేనే ఏంటి రెండు సర్క్యూట్స్ మనం యూజ్ చేస్తున్నట్టు అక్కడ. సో ఫస్ట్ సర్క్యూట్లో 3 కండక్టర్స్ని యూజ్ చేస్తున్నాం అండ్ అట్లాగే సెకండ్ సర్క్యూట్లో 3 కండక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ సర్క్యూట్లో మనం యూజ్ చేసే 3 కండక్టర్స్కి హ్యావింగ్ ద ఛార్జ్ Q1, Q2, Q3 and the conductors which are using in the second circuit having the charge Q1, Q2 and Q3. And atlage manaki under balanced conditions so sum of charges is equals to 0 and we have to determine the potentials of the conductor. So from conductor A to the neutral infinite plane వరకు మనం potential ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to న్యూట్రల్ ప్లేన్. సో ఇందులో మనం ఏంటి అంటే సో సమ్ ఆఫ్ ఫస్ట్ సర్క్యూట్ ప్లస్ సెకండ్ సర్క్యూట్ అనేది మనం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేప్పుడు చూడండి ఫస్ట్ కండక్టర్ హ్యావింగ్ ద ఛార్జ్ అంటే అది ఇప్పుడు ఫస్ట్ ABC A డాష్ B డాష్ C డాష్. చూడండి ఫస్ట్ మనం పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్ A to ఇన్ఫినైట్ న్యూట్రల్ ప్లేన్ క్యాలిక్యులేట్ చేయాలి అవునా. నెక్స్ట్ అట్లాగే మనం పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ B to న్యూట్రల్ ప్లేన్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ C to న్యూట్రల్ ప్లేన్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to న్యూట్రల్ పాయింట్. సో A to న్యూట్రల్ పాయింట్ కానీ తీసుకుంటే 1/2πε0 ఇంటిగ్రల్ ఆఫ్ Q1 the first conductor A has the charge Q1 integral of having its own radius R to infinite neutral point infinity dx by x plus the second conductor having the charge Q2 integral of so A to B madhya ఉన్న distance is so the distance between the A and B is A to B is distance D. So integral of D to infinity dx by x plus Q3 integral of so the distance between A to C is √3D. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ √3 into D అనేది మనం వేసుకున్నాం అన్నమాట. సో మనకి అందుకని చెప్పేసి మనం √3 నుంచి ఇన్ఫినిటీ వరకు లిమిట్స్ అనేవి అప్లై చేసుకున్నాం. √3D to infinity dx by x plus the charge of the conductor A dash on the second circuit. సో నథింగ్ బట్ ఏంటి Q1 సో సెకండ్ సర్క్యూట్ తీసుకున్నాం. ఇప్పుడు వరకు ఏంటి మనం ఫస్ట్ సర్క్యూట్ తీసుకున్నాం అండ్ అట్లాగే ఇప్పుడు వచ్చేప్పటికి మనం సెకండ్ సర్క్యూట్ తీసుకుంటున్నాం అన్నమాట. సో సెకండ్ సర్క్యూట్లో ఏకి బికి మధ్యన ఉన్న మనం ఏంటంటే సెకండ్ సర్క్యూట్కి వచ్చేప్పటికి సో ఈ సెకండ్ సర్క్యూట్లో డిస్టెన్స్ నథింగ్ బట్ హ్యావింగ్ ఏ డాష్ని మనం చేస్తాం. ఏ డాష్కి మనం ఇప్పుడు రేడియస్ ఓన్ రేడియస్ అనమాట. సో ఏ డాష్కి వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే సో డిస్టెన్స్ 2D ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు చేస్తుంది ఏంటి ఫస్ట్ ఏ కనెక్టర్ కదా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేప్పటికి మనం రేడియస్ మాత్రం మనం ఇక్కడ వెయ్యం. సో మన ఇక్కడ వచ్చేప్పుడు మన రేడియస్ అనేది ఏం వెయ్యం. సో ఇన్ కేస్ మనం ఈ పర్టికులర్ ఈ కనెక్టర్కి కనుక మనం ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఆ కండిషన్లో మనం ఇక్కడ R వేస్తాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కండక్టర్కి మనం ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఈ కండిషన్లో మనం 2D మాత్రమే వేస్తాం అన్నమాట. 2D to infinity dx by x plus Q2 integral of √3 to infinity dx by x plus Q3 integral of D to infinity dx by x. So particular the first conductor having the radius R and remaining conductors we are calculating the distance between the conductors. So avuna సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 1/2πε0 ఇంటిగ్రల్ ఆఫ్ Q1
log infinity minus log q1 log r plus q2 log d log infinity minus log d q2 log d plus q3 log infinity minus q3 root d log e root d plus q1 log infinity minus q1 log e 2d plus q2 log e infinity minus q2 log e root 3 into d plus q3 log e infinity minus q3 log d q3 log d. సో ఇందులో మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడన్నా మనకి కామన్ అయ్యే వాల్యూస్ ఉన్నాయా, ఇక్కడ చూడండి ప్లస్ q1 లాగ్ ఇన్ఫినిటీ ఉంది అవునా, ఇక్కడ కూడా ప్లస్ q1 లాగ్ ఇన్ఫినిటీ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది 2q1 లాగ్ ఇన్ఫినిటీ అవుతుంది అండ్ q2 లాగ్ ఇన్ఫినిటీ ఉంది, ఇక్కడ q2 లాగ్ ఇన్ఫినిటీ ఉంది. అంటే మనకి q2 లాగ్ ఇన్ఫినిటీ అండ్ అట్లాగే q3 లాగ్ ఇన్ఫినిటీ q3 లాగ్ ఇన్ఫినిటీ. అంటే మనకి ఏమవుతుంది 2q3 లాగ్ ఇన్ఫినిటీ అవునా. సో అందుకని చెప్పేసి మనం 2 log e అనేది మనం కామన్ తీసుకుంటున్నాం. సో 2 log e కామన్ తీసుకుంటే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, q1 ప్లస్ q2 ప్లస్ q3 ఉంటాయి కదా. సో ఆ రిమైనింగ్ టర్మ్స్ని ఇక్కడ వేసుకున్నాం అన్నమాట. సో q1 ప్లస్ q2 ప్లస్ q3 చూడండి లాగ్ ఇన్ఫినిటీ లాగ్ ఇన్ఫినిటీ q2 లాగ్ ఇన్ఫినిటీ q2 లాగ్ ఇన్ఫినిటీ q3 లాగ్ q3 లాగ్. సో q1 ఈ రెండు ప్లస్ చేయండి, రెండు ప్లస్ చేస్తే మనకి ఏమైంది 2q1 లాగ్ ఇన్ఫినిటీ అవునా, అలాగే ప్లస్ 2q2 లాగ్ ఇన్ఫినిటీ ప్లస్ 2q3 లాగ్ ఇన్ఫినిటీ. సో ఇందులో మనకి ఏంటిది 2 లాగ్ ఇన్ఫినిటీ మనకు కామన్గా ఉంది. అప్పుడు ఏమైంది q1 ప్లస్ q3 అదే కదా ఇది 2 of q1 plus q2 plus q3. సో తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి q1 చూడండి, ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి మైనస్ q1 log er మైనస్ q2 log ed మైనస్ q3 log e into root d మైనస్ q1 log e 2d మైనస్ q2 log e root 3d మైనస్ q3 log e ఇంటూ d ఉన్నాయి కదా. సో ఇందులో మనకి ఏమైనా కామన్గా ఉంటే కామన్ తీసుకుని మనం చేస్తాం అన్నమాట. సో ఇందులో మనకి ఏముంది ఇక్కడ q1 అనేది టర్మ్ కామన్గా ఉంది కదా, q1 log e కామన్గా ఉంది. సో q1 log e కామన్గా ఉంటే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి r మైనస్ 2d ఉంది. సో అంటే నథింగ్ బట్ ఏంటి r మైనస్ 2d అంటే చూడండి ఇందులో చూడండి ఇక్కడ మనకి ఏది కామన్గా ఉంది q1 log e అనేది మనకి కామన్గా ఉంది కదా. సో q1 log e కామన్ తీస్తే మనకి ఇంకేముంది మనకి మైనస్ r అండ్ అట్లాగే మైనస్ 2d అవునా. సో మనం ఈ రెండింటిని మనం ఎలా రాస్తామంటే పాజిటివ్ టర్మ్స్లో కన్వర్ట్ చేయడం కోసం a/b కండిషన్లో రాస్తాం అవునా. అంటే నథింగ్ బట్ 1/r మైనస్ 1/2d. సో దీన్ని ఎలా కన్వర్షన్ 1/r ఇది వేరే కదా ఇంటూ మనకి ఏమైంది 1/2 ఇంటూ dr. సో చూడండి 1/2 ఇంటూ dr నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఇందులో q1 log in కామన్ తీస్తే మనకి మైనస్ r ఇంటూ మైనస్ 2d ఉంటుంది. సో మైనస్ rని 1/r కింద రాసుకుంటాం, అట్లాగే మైనస్ 2dని 1/2d కింద రాసుకుంటాం. అప్పుడు ఏమైందంటే 1/r ఇంటూ 1/2d ఈజ్ ఈక్వల్స్ టు 1/2dr అవుతుంది. సో అలా మాట. నెక్స్ట్ అలాగే మనకి q1 వచ్చింది. నెక్స్ట్ అలాగే మనకి q2 కావాలి కదా. సో q2 చేయాలి. సో q2 కూడా చేస్తే మనకి ఇక్కడ ఉంది మైనస్ q2 log d మైనస్ q2 log e root 3d ఉంది అవునా. ఇందులో మనం ఏంటంటే q2 log eని కామన్ తీసుకుంటున్నాం. సో q2 log eని కామన్ తీసుకుంటే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏ ఉన్నాయి మైనస్ d ఇంటూ మైనస్ రూట్ 3 ఇంటూ d ఉంది.
సో దాన్ని 1/d ఇంటూ 1/√2d కింద √3d కింద రాసుకుంటాం. అప్పుడు ఏమైంది మనకి అంటే √3 d ఇంటూ d స్క్వేర్ కదా, √3 ఇంటూ d స్క్వేర్ కింద మనం నోట్ చేసుకున్నాం. అలాగే కెపాసిటెన్స్ ఆఫ్ ద అట్లాగే మనకి చార్జ్ ఆఫ్ ద కండక్టర్ Q3 క్యాల్కులేట్ చేయాలి కదా. సో Q3, సో ఇందులో మనకి ఏంటి Q3 log E ఉంది, ఇక్కడ Q3 log E ఉంది కాబట్టి మనం Q3 log E ని కామన్ తీసుకున్నాం. సో Q3 log E ని కామన్ తీస్తే మనకి ఇంకే ఉంటుందంటే -√3 ఇంటూ d మైనస్ d వస్తుంది. సో √3 ఇంటూ dని ఎలా రాసుకుంటాం అంటే -√3 ఇంటూ dని మనం 1/√3 ఇంటూ d కింద రాసుకుంటాం ఇంటూ -gని 1/d కింద రాసుకుంటాం. సో ఆ కండిషన్లో మనకి ఏమవుతుంది అంటే 1/√3 ఇంటూ d స్క్వేర్ అవుతుంది. 1/√3 ఇంటూ d స్క్వేర్, 1/√3 ఇంటూ d స్క్వేర్. సో ఇది ఇప్పటివరకు ఇదంతా చేస్తాం. ఇది చేసిన తర్వాత మనకి ఏంటి అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్ సమ్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ 0 కదా. 2 ఇంటూ 0 0, 0 ఇంటూ log ఇన్ఫినిటీ 0. సో ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోయింది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి Q1 log E 1/2dr ప్లస్ Q2 log E 1/√3 ఇంటూ d స్క్వేర్ ప్లస్ Q3 log E 1/√3 ఇంటూ d స్క్వేర్. అండ్ మనకి ఏంటంటే పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to న్యూట్రల్ పాయింట్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది, అవునా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది కదా. సో ఈ వాల్యూని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా సింప్లిఫై చేస్తున్నాం. ఎలా అంటే Q1 log E చూడండి, Q1 log E 1/2dr. సో Q1 log E 1/2dr. సో ఇక్కడ చూడండి ఇందులో మళ్ళీ మనకి ఎలా ఉంది ఇది Q2 log E 1/√3 d స్క్వేర్ ఉంది ప్లస్ Q3 log E 1/d స్క్వేర్ ఉంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏంటి log E 1/√3 d స్క్వేర్ log E 1/√3 d స్క్వేర్ అంటే మనకి రెండింటిలో కామన్ గా ఉన్నాయి కదా. సో మనం కామన్ తీసుకోవచ్చు కదా. సో కామన్ తీస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది Q2 ప్లస్ Q3 ఆఫ్ 1/√3 d స్క్వేర్ log E అవుతుంది, అవునా. Q1 ప్లస్ Q3 ఆఫ్ log E 1/√3 d స్క్వేర్ అయింది, అవునా. నెక్స్ట్ దీన్ని ఎట్లా మనం సింప్లిఫై చేస్తాము అంటే 1/2πε0 ఇంటూ Q1 log E 1/2dr మైనస్ సిన్స్ మనకి ఏంటి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ టు 0, అవునా. మనకేంటి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్ టు 0, అవునా. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి Q1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. సో Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమవుతుంది మైనస్ Q1 అవుతుంది. సో చూడండి Q2 ప్లస్ Q3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Q1 అని రాసుకోవచ్చు కదా. సో Q2 ప్లస్ Q3 ప్లేస్లో మైనస్ Q1ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది మైనస్ Q1 log E 1/√3 d స్క్వేర్ అయింది. సో అట్లా అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏది కామన్గా ఉంది Q1 అనేది Q1 log E అనేది మనకు కామన్గా ఉంది కదా. సో అందుకని చెప్పి మనం ఇక్కడ Q1 log Eని మనం కామన్ తీసాం. సో Q1 log E బై 2πε0. సో మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇంకేమున్నాయి 1/2 ఇంటూ dr మైనస్ 1/√3 d స్క్వేర్, అవునా. సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాస్తాము అంటే 1/2dr బై 1/√3 d స్క్వేర్. సో ఇది పైకి వెళ్తుంది కదా. మనకి ఇప్పుడు ఏమైంది √3 d స్క్వేర్ బై 2dr నథింగ్ బట్ ఏంటి అంటే 1/2dr ఇంటూ √3 d స్క్వేర్ బై 1. సో 1 క్యాన్సిల్ అయింది. అప్పుడు మనకి ఏమైంది √3 d స్క్వేర్ బై 2dr అయింది. సో అదే √3 ఇంటూ d స్క్వేర్ బై 2dr. సో దాన్ని మళ్ళీ మనం ఎలా రాసుకున్నాము అంటే Q1/2πε0 log E ఇంటూ ఇక్కడ ఒక d ఉంది అంటే d స్క్వేర్ని d ఇంటూ d కింద రాసుకోవచ్చు కదా, అవునా. మనం ఏం రాసుకున్నాం అంటే ఇక్కడ √3 ఇంటూ
√3 ఇంటూ డి ఇంటూ డి బై 2dr కింద రాసుకున్నాం. అప్పుడు ఈ dd క్యాన్సిల్ అవుతాయి. మనకు రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి? √3 ఇంటూ డి బై 2r, √3 ఇంటూ డి బై 2r. సో potentials of the conductor from A to neutral point is q1 by 2 pi epsilon naught log e √3 into d by 2r volts. అదే మనం కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే చార్జ్ q1 బై పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to neutral point చేస్తే మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ A to neutral point వస్తుంది. సో చార్జ్ q1 బై పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ A to neutral point ఏది? సో ఇదేగా మనకు వచ్చింది q1 బై 2 pi epsilon naught log e √3 into d by 2r. అవునా? దట్ ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం? సింప్లిఫికేషన్ అని ఉంటే సింప్లిఫై చేస్తాం. అవునా? సో ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఎల్సిఎం అవన్నీ చేస్తాం అన్నమాట. అవన్నీ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ q1 ఉంటుంది, డినామినేటర్లో ఒక q1 ఉంటుంది, న్యూమరేటర్లో q1 ఉంటుంది. సో q1 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇది ఏమంటుంది? మనకి పైకి వెళ్తుంది. అవునా? సో పైకి వెళ్ళి మనకి ఏమవుతుంది? 2 ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా. సో ఇక్కడ న్యూమరేటర్లో ఒక q1 ఉంది. అవునా? దీన్ని మనం చేస్తే న్యూమరేటర్ మళ్ళీ డినామినేటర్లో ఒక న్యూమరేటర్ ఉంది, ఒక డినామినేటర్ ఉంది. సో మనకి ఏంటి అంటే డినామినేటర్లో ఉన్న q1 అండ్ అట్లాగే న్యూమరేటర్లో ఉన్న q1 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత డినామినేటర్లో ఉన్న డినామినేటర్లో మనకి న్యూమరేటర్ డినామినేటర్ మళ్ళీ ఉన్నాయి కదా. సో ఈ డినామినేటర్లో ఉన్న డినామినేటర్ మళ్ళీ ఏమవుతుంది? పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2 pi epsilon naught ఇంటూ log e √3 ఇంటూ d బై 2r. సో మనకి కెపాసిటెన్స్ ఏంటి? ఫారడ్స్ కదా, ఫారడ్స్ పర్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాం. సో త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్, లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ మనం ఇందులో యూనిట్స్ మనం దేంతో ఇండికేట్ చేస్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఫారడ్స్ పర్ మీటర్ అంటన్నమాట. సో సిమిలర్గా మనం అలాగే ఏంటి అంటే VAN VBN CBN CAN ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా? CAN ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమన్నాం? అండర్ సిమెట్రికల్ డిస్టెన్స్ అంటున్నాం కదా, అండర్ సిమెట్రికల్ వాల్యూ అంటున్నాం కాబట్టి అండర్ సిమెట్రికల్ కండిషన్లో మనకి ఏంటి? సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఏంటి? పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఛార్జ్ ఈక్వల్గా ఉంటుంది అండ్ అట్లాగే మన పొటెన్షియల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో పొటెన్షియల్ ఒకదానికి ఫైండ్ అవుట్ చేస్తే అదే వాల్యూ మనకి కండక్టర్. సో పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ B టు న్యూట్రల్ పాయింట్కి అండ్ అట్లాగే పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ C టు న్యూట్రల్ పాయింట్కి కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట. అలాగే మన కెపాసిటెన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ B టు N చేసిన తర్వాత C టు N కూడా అదే సేమ్ వాల్యూ మనం వేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే మన పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ సేమ్ అయిందో కెపాసిటెన్స్ వాల్యూ కూడా మనకి సేమ్ అవుతుంది కదా. సో అలాగే మనకి CAN is equals to CBN is equals to CCN is equals to CN. దట్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? కెపాసిటర్ ఆఫ్ ద కండక్టర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 2 pi epsilon naught by log e √3 d by 2r వచ్చింది కదా. సో 2 pi epsilon naught log e √3 d by 2r farads per meter. And this is the symmetrical position. So this is because of conductors of different phases are symmetrical. So మనకి ఏంటి? కండక్టర్స్ అనేవి డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడా మనకి కండక్టర్స్ అనేవి సిమెట్రికల్, అంటే డిఫరెంట్ పొజిషన్స్లో మనకి ఉన్నప్పటికీ కూడా మనకి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు సో మనకి ఈ కెపాసిటెన్స్ వాల్యూ అనేది. సో ది ఈక్వేషన్ 4.52 gives the capacitance of the conductor A alone, whereas the two conductors per phase A and A dash and capacitance of the. సో ఏంటంటే సో మనకి మనం వరకు చేసిన మీకు ఏంటంటే ఏమంటున్నాడంటే సో ఈక్వేషన్ 4.52 gives the capacitance of the conductor A alone. సో ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ A అనేది ఏని మీరు క్యాల్కులేషన్ చేస్తారు. అవునా? whereas the two other conductor per phase A and A dash. సో whereas the other two conductors per phase వచ్చేసి మనకి ఏంటి? A dash, B dash, C dash కదా.
So whereas the two conductors per phase is A and A dash, therefore the capacitance of the system will be twice capacitance of the conductor to neutral point. మనకి ఏమంటే సో మనకి ఏంటి అంటే మనం ఎలాగా ఒక్క కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ న్యూట్రల్ పాయింట్ చేసాము అండ్ అట్లాగే మనకి ఏ టు ఏ డాష్ ఏ చేసాము అలాగే మనకి ఏ డాష్ కూడా ఉంటుంది కదా. సో అలా మనకి మనం చేసిన కెపాసిటెన్స్ వాల్యూ అనేది మనకి సో వన్ కనెక్టర్ నుంచి మనకి ఏంటంటే ఏ కనెక్టర్ నుంచి న్యూట్రల్ పాయింట్ కనుక తీసుకుంటే అలా మనకి ట్వైస్ దట్ ఆఫ్ కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఉంటుంది అండ్ డబుల్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ అండర్ సిమెట్రికల్ డిస్టెన్స్ లో అనేసి అంటాడనమాట. సో దట్ డబుల్ వాల్యూ ఉంటుంది అనమాట. సో కెపాసిటెన్స్ చూడండి కెపాసిటెన్స్ పర్ ఫేస్ ఇస్ ఈక్వల్స్ టు, సో కెపాసిటెన్స్ పర్ ఫేస్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మనకి ఏంటి న్యూట్రల్ పాయింట్ మనకి ఎట్లా ఉంటుంది అన్నాడు 2 ఇంటూ డబుల్ టైమ్స్ టు దట్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ అన్నాడు కదా. సో డబుల్ టైమ్స్ దట్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ అంటే 2 ఇంటూ సో న్యూట్రల్ పాయింట్ సిఎన్ దట్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ఏమైంది 2 పై ఎప్సిలాన్ నాట్. సో ఇన్ 2 ఇది మనకి డబుల్ అయింది కదా. సో అంటే 2 పై ఎప్సిలాన్ నాట్ బై లాగ్ ఈ √3 into d by 2r into double times to the neutral point. అవునా అంటే మళ్ళీ 2 pi epsilon naught log e √3 into d by 2r వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 2 pi epsilon naught into 2 pi epsilon naught ఏమవుతుంది 2 2s 4 అవుతుంది కదా. సో 4 pi epsilon naught by log e √3 into d by 2r log e √3 into d r అవుతుందన్నమాట. సో nothing but capacitance per phase C is equals to capacitance of the conductor to neutral point with so double to that of neutral point. So ఏంటి under balanced condition nothing but symmetrical distance and transposed condition అన్నమాట. సో చేస్తే మీకు ఫైనల్ వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ మనకి ఏమంటున్నాం హెక్సాగోనల్ స్పేసింగ్ లో అట్లాగే ఫ్లాట్ వెర్టికల్ స్పేసింగ్ లో కూడా మనం